ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ మెసేజ్ల రూపంలో మెయిల్స్ రూపంలో గిరిజి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, వీడియో పెట్టట్లేదు, ఏమయ్యారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా గురించి మీరు ఇంత పట్టించుకుని ఇంత ఇదిగా ఆరోగ్య విషయంగా కానీ నేను ఒక 3-4 డేస్ కనిపించకపోయినా వీడియోలు పెట్టకపోయినా మీరు స్పందించిన విధానం నాకు చాలా చాలా చెప్పలేని అటాచ్మెంట్ మీతో. నాకు టాపిక్లోకి వెళ్ళిపోతే మా సిస్టరు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ చనిపోవటం జరిగింది. అంటే నాకు అన్నయ్య గారు అవుతారు, మా సిస్టర్ కూడా అన్నయ్య అవుతారు, ఆడపడుచు కూడా అన్నయ్య అవుతారు కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఈ వీడియో చేస్తున్నాను. కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు ఒకళ్ళ పర్మిషన్ తీసుకుని మనం వీడియో చేయాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండానే నేను వీడియో చేస్తున్నాను. మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగిన దానికి ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అని దానికి చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే చాలా బాధాకరమైన విషయం మా కుటుంబంలో. సారీ. ఎందుకు అంటే కుటుంబంలో మన ఒక ఇంటికి ఆడపిల్లని ఇచ్చామంటే ఆడపిల్లకి ఫస్ట్ ఫ్రెండ్ ఆడపడిచే. ఆవిడ వాళ్ళ వారు మా ఆడపడుచు, మా చెల్లెలు ఆడపడుచు వాళ్ళ వారు కూడా చాలా బాగా ప్రేమగా చక్కగా ఉండటం, అందరం కలిసిమెలిసి ఉండటం అంతా బాగుంటుంది. కుటుంబం అన్న తర్వాత ఎవరికైనా ఇళ్లలో ఇలాంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు కొంచెం తేరుకోవడానికి టైం పడుతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబం గట్టిగా నిలబడాలని మీరందరూ కామెంట్ల రూపంలో తెలియపరుస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ వీడియోలో అంటే వదిన, మా చెల్లెలకి వదిన అయితే నాకు కూడా వదినే కాబట్టి వదిన అన్నయ్య గారు చాలా అపురూపంగా ఎంతో ప్రేమగా పెంచుకున్న వాళ్ళ కన్న బిడ్డ ప్రశాంతి, ఒక్కతే పాప, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళ ఇంట్లో. మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చాలా గొప్పగా పెరిగింది పిల్ల. అలాంటి పిల్లకి వాళ్ళ డాడీని చూసుకున్న, వాళ్ళ నాన్నగారిని చూసుకున్న విధానం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లలను చంపేస్తూ ఆడపిల్లలే కుటుంబానికి అరిష్టం అని చూసుకుంటున్న వాళ్ళందరికీ, వంతులు వేసుకున్న వాళ్ళందరికీ ఈ ప్రశాంతిని పరిచయం చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి 2 ఆడపిల్లలు కానీ 2 మగపిల్లలు కానీ ఇంకా అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చూడండి, నువ్వెళ్తావా హాస్పిటల్కి, నేను వెళ్ళనా, నాకు ఇప్పుడు టైం లేదు నువ్వెళ్ళు, లేకపోతే అక్క వెళ్తుంది లేని చెల్లెలు వెళ్తుంది లేని అక్క, ఇట్లా పోటీలు పడి హాస్పిటల్స్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొట్టుకు చచ్చిపోతుంటారు. కానీ అండి ప్రశాంతి ఎంత క్రిటికల్ కండిషన్ ఉన్నా వాళ్ళ అమ్మకి వెనకాల ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ మదర్ని ప్రతిదీ ఫేస్ చేసిందండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. కుటుంబ సభ్యుల్లో మేనమామ అంటే మా చెల్లెలు వాళ్ళ హస్బెండు ప్రశాంతికి మేనమామ. మామయ్య ఇక్కడ ఇలా జరుగుతుంది, నీకు వరి అక్కర్లేదు, నువ్వు ఇలా రా నీ టైం అడ్జస్ట్ చేసుకొని ఎంతో గొప్పగా అసలు 10 మంది మగవాళ్ళు చేయలేని పని ఒక్క ఆడపిల్ల చేసుకొచ్చింది. నిజంగా నాకైతే అక్కడ ఆ అమ్మాయి చేసినవి చూస్తుంటే దిమ్మ తిరిగిపోయిందండి. వాళ్ళ ఫాదర్కి బ్లడ్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా తను చేసిన విధానం అంటే తక్కిన ఆడపిల్లలు చేస్తున్నారండి, దీంట్లో గొప్ప ఏంటి, అందరి ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళు చేసుకోక ఎవరు చేస్తారు, ఇది కాదు. అదే చెప్తోంది, ఎవరు చేశారో వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇంకో ఆడపిల్ల కూడా ఇంత ముందుకొచ్చి ఎక్కడ అధైర్య పడకుండా ఏడిస్తే ఏదన్నా హాస్పిటల్లో ఏడిచిందే తప్ప ఇంటికెళ్ళి ఏడిస్తే మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది, అమ్మకి ఏది తెలియకూడదు, అమ్మకి ఏం చెప్పకూడదు, నాన్న బాగున్నారు నాన్న లేస్తున్నారు అనేటట్టుగా అమ్మని ప్యాంపరింగ్ చేసుకుంటూ తను హాస్పిటల్లో ఉండి ఏడ్చి తను వెళ్ళి ఇంత పెద్ద భారాన్ని మోసింది అంటే నాకు ఇప్పటికీ హాస్పిటల్ అంటే అమ్మ గుర్తొచ్చిందంటే నాకు పిచ్చి వచ్చేస్తుంది. అలాంటిది ఒక ఆడపిల్ల ఈ రకంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది అంటే ఒక్కతే కూతురు గొప్ప కదండి. అసలు చాలా గొప్ప. ప్రశాంతికి చాలా ధైర్యం కల్పించాలని, చాలా భగవంతుడు తనకి తోడుగా ఉండాలని, కుటుంబ సభ్యులుగా మేమందరం, నాతో పాటు మీరందరూ తనకి తోడుగా ఉండి మంచి జీవితం తనకి దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉండాలి. సింగిల్ పేరెంట్ అంటారు అందరూ, అది కరెక్టా కాదా అని కూడా చాలాసార్లు నాకు వీడియో చేయమని అడిగారు. ఇప్పుడు చెప్తున్నాను, సింగిల్ పేరెంట్ వల్ల నష్టపోయిన దానికంటే వాళ్ళు లాభపడిందే ఎక్కువ అని చెప్తాను నేనైతే. ఒక్క ఆడపిల్ల ఉండటం వల్ల తను చక్కగా
ఇవన్నీ చేసుకురాగలిగింది. ఒకరితో సంబంధం లేకుండా తను ఏం ఖర్చు పెట్టాలో, ఏం చేయాలో, ఎలా చేసుకోవాలో ప్లానింగ్‌గా చేసుకుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకే 10 రోజులు సెలవులు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళ ఫాదర్ కోసం ఇన్ని నెలల నుంచి తను పోరాడుతూ, ఇంకో మనిషి దగ్గర ఏడవకుండా ధైర్యంగా ఉంటూ, తను తర్వాత కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఎంతో గొప్పగా ఒక ఆడపిల్ల చేసుకొచ్చింది అంటే నిజంగా ఆ పిల్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకోటి చెప్పాలి. కుటుంబం అంటే అన్నదమ్ములుగా తండ్రి తల్లి చచ్చిపోతే వంతులేసుకుంటారు అన్నదమ్ములు కూడా. అరే నువ్వు చేయరా అనేవాడు ఒకడు, అమెరికా నుంచి రాననేవాడు ఒకడు, ఊళ్ళో ఉన్నా కూడా రాననేవాడు ఒకళ్ళు, ఆస్తి పంచలేదని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పోట్లాడుకునే రోజులో ఆయన అంత్యక్రియలు ఈయనకి మగపిల్లలు లేరు కాబట్టి ఆయన తమ్ముడు చేశాడు. ఎవ్వరు అడగల ఆయన దగ్గరికి వెళ్ళి అరే నువ్వు చేస్తావా నువ్వు ఎందా అని. కొన్ని ఇళ్లలో అయితే అరే మగపిల్లలు లేరు కదరా కొంచెం నువ్వు ఏమైనా చేస్తావా అంటే బతిమాలించుకుని చేస్తారు. అలాంటిది కుటుంబంలో అది కూడా లేదు. ఆయనకి చక్కగా మా అన్నయ్య గారికి చక్కగా తల్లి, 2 అక్కా చెల్లెళ్ళు, ఒక బ్రదరు, అందరూ మేనత్తలు పెద్దమ్మలు అందరూ చాలా పెద్ద పెద్ద వయసు వాళ్ళు, ఇంకా 80లో పడ్డవాళ్ళు 90లో పడ్డవాళ్ళు కూడా ఆయన చూడటం కోసమని పరుగుమని వచ్చిన విధానం కానీ, ఒక కుటుంబం వ్యవస్థ అంటే ఒక మనము కష్టంలో ఉన్నప్పుడు ఉండి వెనకాల నిలబడే బంధువులే కుటుంబం అంట నేనైతే. మనం ఆనందంలో ఉంటే ఏముందండి, ఎవడైనా ఉంటాడు మనతో పాటు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మనకి ఆనందం ఉన్నప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళు బంధువులు కాదు. మనకి నిజంగా కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నారా అని చెప్పి భరోసా ఇచ్చే ప్రతి మనిషి, ఆఖరికి పనివాళ్ళు అవని, వాచ్మెన్ అవని, ఎవడన్నా అవని, మనకి వాళ్ళే పెద్ద బంధువులు, వాళ్ళే మనకి దేవుళ్ళు. దేవుళ్ళు ఎక్కడి నుంచో దిగొచ్చేసారండి. మనుషుల రూపంలోనే మనకు వచ్చే సహాయాలు చేసి నిలబడి ఆ కుటుంబంలో ఈ రోజుల్లో వేరే చోట కొడుకుంటే తల్లిదండ్రుల్లో తండ్రి చచ్చిపోతే అమ్మ మా ఇంటికి పొద్దున్నే స్కూల్కి పంపించాలని ఆ తల్లిని ఒంటరిగా వదిలేసో తండ్రిని ఒంటరిగా వదిలేసో పోయే రోజుల్లో ఆ అన్నగారు చనిపోతే అతన్ని ఎవరు అడగల. ఆయనే వచ్చి ఆయన అంత్యక్రియలు చేశారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ ఆ పిన్నులు పెద్దమ్మలు అందరూ. ఇటు చూస్తే మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ మేనమావగా వాళ్ళందరూ కుటుంబానికి మేమున్నాము భరోసా అని కల్పించడం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది ఇళ్ళకి మేనమామలు వస్తున్నారు చెప్పండి. అక్కకి కష్టం వస్తే గుమ్మంలోకి వచ్చే తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఎంతమంది ఉన్నారు, వేళ్లతో లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు. అది మా చెల్లెలు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పోయినా మాకు సొంత అన్నయ్యలాగానే మేము భావిస్తాము. ఆయన మాకు చెల్లెళ్ళలాగానే ఆయన చూసుకున్నారు. ఏ రోజు భేదాభిప్రాయాలు ఏ మనిషికైనా సొంత పిల్లలే కొట్టుకుంటున్నారు 10 నిమిషాలు గ్యాప్తో. వచ్చినా కూడా మనము ఆ కుటుంబం కోసం నిలబడి ఆ కుటుంబం కోసం మనం ప్రార్థించి ఆ కుటుంబం కోసం ఎన్నో దేవుళ్ళకు మొక్కుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అది అందరం ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇలా అయిపోవడం ఏంటి అని. పాపం చాలా బాధపడ్డాం. కానీ దేవుడు ఆయన ఆత్మకి ప్రశాంతత కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి దేవుడు ప్రజలు అందరూ అండగా ఉండాలని, ఆ కుటుంబం ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని వదిన రామణి గారు ప్రశాంతి అందరూ కోలుకుని చక్కగా ఈ బాధలోంచి బయటికి రమ్మని కాదు కానీ పిల్ల జీవితం పిల్ల భవిష్యత్తు ఇప్పటిదాకా అన్నీ పక్కన పెట్టేసి తండ్రి ఆరోగ్యం, తండ్రి హాస్పిటల్లో ఉన్న తను పోరాడిన విధానం అమ్మమ్మమ్మ నిజంగా చాలా చాలా బాధ కలిగించినాయి నాకు ఇట్లాంటి విషయాలన్నీ. అంటే కజిన్స్ కానీ వాళ్ళందరూ ఎంత ఉన్నా సొంత అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండి వాళ్ళ ఒళ్ళో పడుకుని బావరుమని ఏడ్చిన సందర్భాలు కానీ ఇవన్నీ చాలా మనం కొంచెం బాధ తీర్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫాదరు ఆరోగ్యాన్ని అమ్మకి తెలిస్తే అమ్మ ఎక్కడ డల్ అయిపోతుందో, అమ్మ నేను మేనేజ్ చేయలేనేమో అని గడిగడికి ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి చెప్తుంటే మనకే పెద్దవాళ్ళమే తట్టుకోవడం చాలా జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణించుకుని ఆ పాప ప్రశాంతి అంత ఇదిగా ఉండటం చాలా గొప్పండి నిజంగా. తన పెళ్లి విషయంలో కూడా మేమందరం అంతే గట్టిగా దృఢంగా ఉండి మంచి హస్బెండ్ని చూసి పెళ్లి చేసి తన జీవితం బాగుండే విధంగా, వదిన జీవితం కూడా చక్కగా ఇన్ని టెన్షన్స్ని భరించింది, ఎన్నో చూసింది. అమ్మ పిన్ని అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినా తను నిబ్బరంగా నిలదొక్కుని ఎలా స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు తన కూతురు కోసం, ఇటు తమ్ముడు కోసం, ఇటు తమ్ముడు పిల్లల కోసం అలా చక్కగా తను ధైర్యం కోల్పోకుండా ఉండాలని, ఆ కుటుంబానికి ఇంకా వదినే పెద్ద దిక్కు కాబట్టి ఆవిడకి దేవుడు మంచి ఆరోగ్యము
మంచిగా తను రికవరీ అయ్యే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతకంటే పెద్దగా నేను ఇంకేం చెప్పలేను. అంటే అందరూ అనుకుంటారు ఆడపడుచు అంటే చెల్లెళ్ళ ఆడపడుచులనే చూడని వాళ్ళు, నేను అక్కని, నాకు ఆవిడ మా చెల్లెల ఆడపడుచు అయినా కూడా అలా మనకేం భేదాభిప్రాయాలు కానీ మనకేం అలా అనిపించకపోయినా ఎక్కడన్నా ఎవరి ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తానంటే అందరం హాయిగా ఉంటాం. కానీ ఇట్లాంటి కష్టం వచ్చినప్పుడు చాలా పెయిన్ తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. చాలా చాలా కష్టం అండి ఆ పెయిన్. మనము అందుకే అంటారు అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఆ వార్తలు విన్నా హాస్పిటల్లో మనుషులు రికవర్ అవుతున్నారు, రికవర్ అవ్వట్లేదు, లేకపోతే బాగున్నారు, బాగోలేదు, ఇవి వినాలన్నా కూడా బ్రెయిన్ కూడా ఒప్పుకునే స్థితిలో మనందరికీ ఉండట్లేదు. ఈ మధ్యన తట్టుకునే శక్తి కల్పించట్లేదు. ఈ కోవిడ్ వ్యాక్సిన్లు కానీ ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి మనుషులు ఆరోగ్యాలు, హెల్త్లు ఇవన్నీ పాడైపోయి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ రావడమే మనుషులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని మీరందరూ కూడా ఆ కుటుంబానికి కొంచెం ధైర్యం చెప్తారని, మీరందరూ ఎంత ఇదిగా కామెంట్లు పెట్టి నన్ను అడుగుతూ ఎంత ఇదిగా నాకు మెయిల్స్ రూపంలో, మెసేజ్ల రూపంలో పొద్దునుంచి ఒకటే విధంగా లేవలేదా మీరు ఎట్లా ఉన్నారు అంటే కొంచెం టైం పట్టేసింది నాకు జీర్ణించుకోవడానికి. ప్లీజ్ అండి, ఎవరైనా కోపతప్పాలు ఎన్ని ఉన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మనుషుల వెనకాల నిలబడండి ప్లీజ్. సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే సంతోషంగా ఉండి బలంగా ఉండి ముందుకెళ్ళిపోయి చేసుకోగలుగుతారు. ఏ మనిషికైనా డబ్బు లేకపోయినా, కష్టంలో ఉన్నా, డబ్బు ఇవ్వకపోయినా పర్వాలా, మీకెందుకు మేము ఉన్నాము, మీకెందుకు మీ వెనకాల మేము ఉన్నాము ప్లీజ్ దయచేసి. ఇలా ఉండే మనుషులు చాలా అరుదు. మనుషులు చనిపోయిన తర్వాత అక్కడక్కడే వాళ్ళు ఆ ఇంటి దగ్గర 15 రోజులు 10 రోజులు ఉంటారట చనిపోయిన వాళ్ళు. ఇందుకోసమే ఎవడొచ్చాడు, తమ్ముడు వచ్చాడా, అన్నయ్య వచ్చాడా, చెల్లెలు వచ్చిందా, నా బంధువులు వచ్చారా, నా భార్యని బాగానే చూసుకుంటున్నారా, లేకపోతే నా భర్తని బాగానే చూసుకుంటున్నారా, ఇట్లా పిల్లలు బాగానే ఉంటున్నారా, కొట్టుకోకుండా ఉంటున్నారా, అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా అమ్మయ్య అందరూ వచ్చారు, నా వాళ్ళని అందరూ చూసుకుంటున్నారని ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుందిట. అది పరిస్థితులు. అందుకని మీరందరూ వాళ్ళ కుటుంబానికి ఓదార్పునిస్తూ ధైర్యాన్ని ఇస్తూ మీకు తోచిన కామెంట్ రూపంలో నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా?